హాయ్ ఫ్రెండ్స్. కళ్యాణ్ పడాల పిఆర్ని అమన్ తీసుకున్నాడా? కళ్యాణ్ పడాలకి అమన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? దీని మీద ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది అనమాట. ఇది అమన్ అనేవాడు కళ్యాణ్ పిఆర్ని తీసుకున్నాడా లేదా, లేకపోతే అమన్ అనే వ్యక్తికి కళ్యాణ్ పడాల ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎలా సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. నాకు అర్థం కాక అడుగుతాను, ఎందుకు సపోర్ట్ చేయకూడదు? సరే, పిఆర్ని తీసుకున్నాడో లేదో ఆ విషయం నెక్స్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమన్కి కళ్యాణ్ సపోర్ట్ చేస్తే తప్పేమైనా ఉందా? నాకు చెప్పండి, తప్పేమైనా ఉందా? తనకి నచ్చాడు కాబట్టి తను సపోర్ట్ చేస్తున్నాడు. తను ఒక కామనర్, తిను ఒక కామనర్ స్థాయి నుంచి ఎదిగినవాడు కాబట్టి తనకి సపోర్ట్ చేస్తున్నాడు. తన మెంటాలిటీ నచ్చింది, తన యాటిట్యూడ్ నచ్చింది, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చింది. నాకు కూడా బాగానే అనిపిస్తాడు. ఒక మిథిలేష్ రెడ్డి ఎలాగైతే బాగా అనిపిస్తాడో, ఆర్జే చరణ్ ఎలాగైతే బాగా అనిపిస్తాడో, ఇతను బాగానే అనిపిస్తాడు నాకైతే మాత్రం. సో సపోర్ట్ చేయడంలో తప్పేమన్నా ఉందా? నాకు అర్థం కావా. దీని మీద కాంట్రవర్సీ చేయడం దేనికి? సపోర్ట్ చేశాడని అనుకుందాం. ఇప్పుడు ఆ అమన్కి ఓట్లు పడుతున్నాయా అనుకుందాం. దీనికి కళ్యాణ్ అనాల్సిన అవసరం ఏముందా? అమన్ కళ్యాణ్ ఎలా సపోర్ట్ చేస్తాడు అమన్కి? కళ్యాణ్ పిఆర్ని అమన్ తీసుకున్నాడు, ఇదేంటి అదేంటి ఏంటి? దీంతో ఏమన్నా కాంట్రవర్సీ ఉందా? మాట్లాడడానికి సెన్స్ ఉందా కొంచెం అన్నా? సరే, ఇప్పుడు పిఆర్ విషయానికి వస్తే, అసలు కళ్యాణ్ పడాల పిఆర్ని పెట్టుకునేంత డబ్బు కళ్యాణ్ పడాల దగ్గర ఉందా? ఎప్పుడు బిగ్ బాస్ స్టార్టింగ్లో అగ్ని పరీక్షకు వచ్చే టైంలో కానీ, లేకపోతే ఆ తర్వాత బిగ్ బాస్కి వచ్చిన టైంలో కానీ అంత డబ్బు ఉందా అసలు కళ్యాణ్ దగ్గర? ఎప్పుడు గెలిచిన తర్వాత పెట్టుకున్నాడేమో, గెలిచిన తర్వాత. కానీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అసలు పిఆర్ అనేది కళ్యాణ్కి ఎక్కడుంది? నాకే కనిపించలా. ఉంటే సైలెంట్గా ఉండొచ్చేమో, కానీ అంటే చిన్న చిన్న ఎడిట్లు చేయడానికి పెట్టుకోవచ్చేమో ఇద్దరు మనుషుల్ని, నాకు తెలియదు. నాకైతే ఎక్కడ పిఆర్ ఉన్నట్టు కనిపించాల, ఎవరి మీద నెగిటివ్ చేసినట్టు కనిపించాల. పిఆర్ అంటే ఏంటి? మన వాళ్ళని పాజిటివ్గా చూపించడం, ఎదురు వాళ్ళని నెగిటివ్ చేయడం. కళ్యాణ్ పిఆర్ ఎప్పుడు, కళ్యాణ్ ఒకవేళ పిఆర్ ఉండుంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా ఎవరి గురించి చెప్పాలా. కళ్యాణ్ పాజిటివ్ ఎడిట్స్ చేస్తూ వచ్చారు. మరి కళ్యాణ్కి అసలు పిఆర్ ఉండడమే నేను చూడలేదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు నెగిటివ్ చేయలేదు. దాన్ని అమన్ తీసుకుంటే తప్పేమైనా ఉందా? ఒకవేళ కళ్యాణ్ తనకి ఇచ్చుంటే తప్పేమైనా ఉందా? నాకు అర్థం కాదు. చెప్పండి నాకు ఎవరైనా. అమన్కి సపోర్ట్ చేసినా తప్పే, మెగాస్టార్ చిరంజీవి గారిని అతను అన్నా తప్పే, అన్నీ తప్పే. కళ్యాణ్ ఏం చేసినా తప్పే. మీరు ఏం కడుపుకి ఏం తింటున్నారో, అన్నం తింటున్నారా లేకపోతే అశుద్ధం తింటున్నారో అర్థం కావడంలే. ఎన్నాళ్ళు ఇంకా ఏడిసి వస్తారు? ఇంకో 2 సీజన్లు కాదు, ఇంకో 10 సీజన్లో వెళ్ళినా సరే కళ్యాణ్ మీద ఏడుస్తూనే ఉంటారా? ఆపరా? ఇంకా ప్రతి దానికి కాంట్రవర్సీ ఇవ్వాల్సిందేనా? కాంట్రవర్సీ లేని రోజు అంటూ ఉండదా? ఇంకా ఇంతేనా? మారరా? ఇంకా ఏం చేస్తాం? ఇంకా తప్పదు, భరించాలి. ఈ దరిద్రుల్ని భరించాలి. ఏది చేసినా కళ్యాణ్ తుమ్మినా దగ్గినా కూడా తప్పంటారు. వేస్ట్ నా కొడుకు, లేకపోతే వేస్ట్ మెంటాలిటీ, వరస్ట్ మెంటాలిటీ. నాకు అస్సలు నచ్చలేదు ఈ కాంట్రవర్సీ అనేది. దీని మీద స్పందిద్దామని వీడియో చేస్తున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా?